ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా అయితే సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ చాలా సార్లు అయితే విచారించింది. మనం చూసుకోవచ్చు గత వారం రోజుల క్రితం నుంచి కూడా సిట్ వేగం అయితే పెంచింది. మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ అగ్రనేతలైన హరీష్ రావు, కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చి వారిని విచారించింది. ఇంకా బీఆర్ఎస్‌కి చెందిన మరికొంతమందికి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎవరైతే ఉన్నారో కవితకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు కవిత గతంలో తన భర్త అనిల్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి కూడా కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో కవితతో పాటు కవిత భర్త అనిల్‌కి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నేత సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో ఎంపీగా ఉన్నారో సో ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. సో వీరికి నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తర్వాత చివర్లో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే ప్రచారం కొనసాగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. అంటే ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్‌కి, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారించారు. నెక్స్ట్ కవితకి ఇస్తారని చెప్పేసి, అలాగే సంతోష్ రావుకి ఇస్తారని, చివర్లో కేసీఆర్‌కి ఇస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చివరిగా కేసీఆర్‌కి ఇచ్చి అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణ ముగిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరు నిందితులు, ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక డిసైడ్ చేస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా దీనిపై మనకి ఇప్పటి క్లారిటీ లేనప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ మధ్యలో అయితే సిట్ విచారణ వేగం పెంచింది. ఈ క్రమంలోనే మరికొంతమందికి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ సిట్ విచారణ పూర్తయిన తర్వాత మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈ కేసులో నిజంగానే ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తారు? సో కేసీఆర్ చేయమన్నట్టే ప్రభాకర్ రావు చేశారని చెప్పేసి కూడా చర్చలైతే కొనసాగుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. దేశ భద్రతకు సంబంధించి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు దేశ భద్రతకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఉగ్రవాదులు చేయొచ్చు, అవమానితులు చేయొచ్చు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు చేశారు? ఐఏఎస్ అధికారులది ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అలాగే సినీ ప్రముఖులు ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.